రెడీగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెద్దపేటలో త్వరలోనే రామాలయాన్ని నిర్మిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో శిల్ప వాస్తుకళ ఉట్టిపడేలా 800 ఏళ్లైనా చిక్కు చెదరకుండా విధంగా నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో దేవాలయ నమూనా చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా ఆకివీడు పెద్దపేటలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం జరిగింది. దీంతో ఈ వ్యవహారాన్ని తీవ్ర సంచలనంగా మారింది. ఆ తర్వాత పెద్దపేట పురాతన రామాలయ నిర్మాణాన్ని చేపట్టాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు పెద్దపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణాన్ని ప్రకటించారు. మరోవైపు పెద్దపేట ప్రాంతం ఇంకా పోలీస్ పహారాలోనే ఉంది. శ్రీరామనవమి రోజున ఆలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామ, జనసేన నేతలపై దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గత కొద్ది రోజులుగా పెద్దపేటలోని పురాతన ఆలయంకు సంబంధించి వివాదం కొనసాగుతోంది. చాలా ఏళ్ల కిందట పెద్దపేట ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. హిందువులు ఈ ఆలయంలో నిరంతరాయంగా పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో శ్రీరామనవమి వేళ వేడుకలు నిర్వహించినట్టుగా చెప్తున్నారు. అయితే అక్కడ పునర్నిర్మాణం చేపట్టాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నిర్ణయించారు. అయితే ఆ ప్రాంతంలో నివసించే కొందరు స్థానికులు అక్కడ రామాలయం పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం వాస్తవానికి గొంతెమ్మెనమి అని వారు చెప్తున్నారు. అయితే రఘురామకృష్ణరాజు అక్కడ రామాలయ పునర్నిర్మాణం చేపట్టాలనే నిర్ణయంతో ఉన్నారు. తాజాగా రఘురామకృష్ణరాజు శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం ఉదయం పెద్దపేటకు చేరుకున్నారు. అక్కడ స్థానికులు ఆయన కాన్వాయ్ను అడ్డుకొని నిరసన తెలియజేశారు. ఆలయంలో గొంతేనమ్మ నందీశ్వరుణ్ణి మాత్రమే పూజించాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసుల భద్రత మధ్య రఘురామకృష్ణరాజు సీతారాముల విగ్రహాలకు పూలమాలలు వేసి తిరిగి వెళ్తుండగా పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కొందరు రఘురామకృష్ణరాజు కాన్వాయ్పై దాడికి యత్నించారు. రఘురామకృష్ణరాజు కాన్వాయ్ వెళ్లిన తర్వాత అక్కడ ఘర్షణ మరింతగా పెరిగింది. కూటమి నాయకులు రామభక్తులపై కొందరు యువకులు మేకలుగుచ్చిన కర్రలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. దీంతో పలువురు గాయపడ్డారు. అయితే ఈ ఘటన వెనుక భారీ కుట్ర ఉందని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ దాడిలో స్థానికేతరుల ప్రమేయం ఉందని అన్నారు. దళిత ముసుగులో ఉన్న క్రైస్తవులు తాను రాములవారిని దర్శనం చేసుకుంటున్న సమయంలో పెద్దగా కేకలు వేశారని, తాను అక్కడ నుంచి బయలుదేరిన వెంటనే ఆలయం వద్ద ఉన్న రామభక్తులపై కత్తులతో దాడి చేసేలా హత్యాయత్న ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి లైవ్ లో అందిస్తారు. రైట్ మురళి, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. ఆకివీడు పెద్దపేట రామాలయం ఘటన అయితే హాట్ టాపిక్ గా ఉందని చెప్పుకోవచ్చు. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడానికి వెళ్ళిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడి చేయడానికి ప్రయత్నించిన దుండగులనైతే అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకుని ఆ కాన్వాయ్ ని ముందుకు పంపించిన తర్వాత జనసేన నాయకులు గౌరవ అనిను అలాగే ఇంకో ఇద్దరిపై కూడా దాడి సుమారు 58 మంది దాడి చేసిన నేపథ్యంలో వారందరి కోసం 58 మందిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేసి మిగిలిన 38 మంది కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఆకివీడు పోలీస్ పహారాలో ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ శాంతి భద్రతలకు ఏ ఘాతం కలగకుండా ఉండేందుకైతే పోలీసులు పహారాని ఉధృతం చేశారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉంటాయి. అంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అయితే పెదపాట రామాలయానికి సంబంధించి పురాతన రామాలయం, అంటే బ్రిటిష్ కాలం ముందే ఈ రామాలయం ఉంది. దీనికి సంబంధించి పునర్నిర్మించడానికి తన సొంత నిధులు అలాగే తన కుటుంబ సభ్యులతో సహకారంతో అయితే కృష్ణశిలలతో టెంపుల్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విజయవాడకి చెందిన స్థపతి నాగిరెడ్డితో అయితే ఒక నమూనాను కూడా
ఇప్పటికే సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనితో పాటుగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా ఈ ఆలయ నిర్మాణానికి అందరూ సహాయం కావాలి, అలాగే హిందూ సంఘాలు అందరూ కూడా అందరూ కూడా సహకారం అందించాలంటూ కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. రఘురామకృష్ణరాజు ఇంతకు ముందే చెప్పారు, అంటే ఇది పురాతన దేవాలయం రామాలయానికి సంబంధించి అయోధ్యలో అయితే ఏ విధంగా రామాలయం ఉందో అంతటి రామాలయాన్ని కృష్ణశిలలో అలాగే పురాతన ఆర్కిటెక్ట్స్ తో ఉండే విధంగా రామాలయం నిర్మించడానికి ప్రముఖ స్థపతి నాగిరెడ్డితో అయితే ఈ దేవాలయాన్ని నిర్మించడానికైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హిందూ సంఘాలకు సంబంధించి ర్యాలీని కూడా చేశారండి భీమవరంలో. ఇది పురాతన దేవాలయం, దీనికి సంబంధించి పునర్నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ కూడా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భీమవరంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన పరిస్థితి అయితే ఉంది. హిందూ సంఘాలు అందరూ కూడా దీనికి సంబంధించి అయితే అక్కడ పురాతన రామాలయం కట్టడానికి ఏర్పాట్లు చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అక్కడ ముఖ్యంగా గొంతేరమ్మ టెంపుల్, అంటే గొంతేరమ్మ టెంపుల్ కూడా హిందూ దేవాలయానికి సంబంధించిన దేవతే. అంటే ఈ గొంతేరమ్మను మాత్రమే పూజించాలి, అలాగే ఈ రాముడిని పూజించొద్దు అంటూ కూడా అక్కడ కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే సుమారుగా 58 మంది 60 మంది ఒకేసారి రఘురామకృష్ణరాజు కాన్వాయ్ పైకి దూసుకువచ్చి అక్కడ నందీశ్వరుని పూజలు మాత్రమే చేయాలి, రాముడికి పూలమాలలు వేయొద్దంటూ కూడా కొంతమంది మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే రఘురామకృష్ణరాజుకి కట్టుదిట్టమైన భద్రత ఉన్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజుపై దాడి జరగలేదని చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజు కాన్వాయ్ పై కార్లపై కూడా పిడిగుద్దులు గుద్ది కాన్వాయ్ని కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే పోలీసులు కొంత సమన్వయం పాటించి రఘురామకృష్ణరాజుని ముందుగా పంపించేశారని చెప్పుకోవచ్చు. వెనకాల ఉన్నటువంటి గౌర అనిల్ అలాగే జన సైనికులపై సుమారు 50-60 మంది ఒకేసారి, అంటే మేకులతో ఉన్న కర్రలతో దాడి చేయటం, కత్తులతో దాడి చేయటంతో అయితే తీవ్ర గాయాలని చెప్పుకోవచ్చు. వారిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కూడా పరామర్శించారు, అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా పరామర్శించారు. దీని అంతటికి కొన్ని అంటే ఒక వర్గం వారు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఇదంతా కూడా రెవెన్యూ రికార్డ్స్ లో కానివ్వండి, మొత్తం ల్యాండ్ రికార్డ్స్ లో అన్నిటిలో కూడా పురాతన రామాలయంగానే ఉంది. దీనికి సంబంధించి అందరూ కూడా సహకరించాలి. అంటే గొడవలు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది చేయటాన్ని అయితే అటు హిందూ సంఘాలు కానివ్వండి, ఇటు ప్రజాప్రతినిధులు కూడా ఖండించే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అంటే మతం ముసుగులో ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కొంతమంది బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఈ గొడవలకు కారణంగా కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితిని చక్కబెట్టడానికి 144 సెక్షన్ కూడా అమల్లో ఉందని చెప్పొచ్చు. రాజేంద్ర రైట్, ఇక ఆ దాడికి ప్రధాన కారణం ఏంటి? అక్కడ గొంతేనమ్మ నందీశ్వరుని మాత్రమే పూజించాలని దాడి చేశారా? దాడికి ప్రధానంగా పోలీసులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా అది పురాతన రామాలయం, అంటే 100 సంవత్సరాలు పైబడిన రామాలయం పునర్నిర్మించడానికి రఘురామకృష్ణరాజు ఇంతకు ముందే ఓ ప్రకటన చేశారు. అంటే అక్కడ ఆలయం పునర్నిర్మిస్తామని చెప్పి శ్రీరామనవమి నాడు వచ్చి నేను పూజలు చేస్తానని చెప్పి అక్కడ ముందే ప్రకటించిన నేపథ్యంలో కొంతమంది సంఘ విద్రోహ చర్యలు ముందుగానే బ్లూ జెండాలతో అక్కడ కొంతమంది వచ్చారు. అంటే కర్రలు, కత్తులు, అలాగే మేకులు కొట్టిన కర్రలతో అయితే అక్కడ పొంచి ఉన్నారు. అంటే రఘురామకృష్ణరాజు పూజ చేయడానికి వస్తున్నారని తెలిసిన దుండగులు అక్కడ కాపు కాసి ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజుపై కూడా దాడి చేయడానికే సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ పోలీసులు సమన్వయం పాటించడంతో అయితే డిప్యూటీ స్పీకర్ పైన దాడి జరగలేదు, ఆ వెనకాల ఉన్నటువంటి జన సైనికుల పైన దాడి జరిగింది. దీని అంతటికీ దీని వెనకాల ఎవరున్నా కూడా విచారణ జరిపి వారందరిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. రాజేంద్ర రైట్, ఇక ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఇంకా 144 సెక్షన్ జరుగుతుందన్నారు, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే దీనికి సంబంధించి గ్రామంలో ఏ విధమైన
సంఘటనలు జరగకుండా ఉండటం కోసం అయితే, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండటం కోసం అయితే ఆకివీడు పోలీస్ పహారాలో ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ అంటే ఇప్పటికే ఆ, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ నేను 100 కార్ల ర్యాలీతో వస్తానని ప్రకటించడం కానివ్వండి, కేంద్ర మంత్రి కూడా శ్రీనివాస్ వర్మ ఆ దేవాలయాన్ని సందర్శించడానికి వస్తానని ప్రకటించిన నేపథ్యం. అంటే దానికి సంబంధించి కొంతమంది సూచనలు చేసిన మేరకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉపసంహరించుకుని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. అంటే ఇది పురాతన రామాలయం కాబట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా సహకరించాలి. రెవెన్యూ రికార్డ్స్ లోను అన్నిటిలోనూ కూడా రామాలయానికి సంబంధించిన భూమిగానే ఉంది. గొంతైరమ్మ కానివ్వండి, నందీశ్వరుడు కానివ్వండి, అందరికీ హిందువులు ఆరాధించే దేవుళ్ళే. కానీ రాముడు దేవాలయం కాబట్టి అందరూ రామాలయానికి నిర్మించడానికి సహకారం చేయండి అంటూ కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రకటించడం కానివ్వండి, ఇవన్నీ ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం అయితే పోలీసులు 144 సెక్షన్ అలాగే పోలీస్ పహారాలో ఉందని చెప్పొచ్చు రాజేంద్ర. రెడ్డిగా రఘురామకృష్ణరాజు గుడి కడతామని ప్రకటించిన తర్వాత స్థానికులు ఏమంటున్నారు? స్థానికుల నుంచి పూర్తి మద్దతు ఉందని చెప్పుకోవచ్చు. ఇది అంటే హిందువుల మనోభావాలను గౌరవించి రఘురామకృష్ణరాజు ఈ విధంగా అంటే పురాతన దేవాలయాలని పునర్నిర్మించడానికి నడుం కట్టడం కానివ్వండి, అలాగే ఈ దేవాలయం ఎప్పుడో ఆకివీడు పెదపేట రామాలయం ఎప్పుడో పురాతన దేవాలయం. ఇక్కడ గత 100 సంవత్సరాల నుంచి కూడా శ్రీరామనవమి వేడుకలు కానివ్వండి, ఈ పూజలు జరుగుతూ ఉంటాయి. అంటే శ్రీరామనవమి నాడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా వడపప్పు పానకం పంచే ఆనవాయితీ ఉంది. దీని కారణంగానే రఘురామకృష్ణరాజు వచ్చారు. ఈ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఘర్షణలు జరగకుండా, హిందూ మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ పునర్నిర్మాణం చేయాలని చెప్పి స్థానిక ప్రజలు కోరుకునే పరిస్థితులు ఉన్నాయి రాజేంద్ర. రెడ్డిగా అరెస్ట్ అయిన నిందితులు ఏం చెప్తున్నారు? విచారణలో ఏమైనా చెప్పారా? దాడి ఎందుకు చేశారనే దానిపైన? అంటే దీనికి సంబంధించి 58 మంది పైన కేసు నమోదు చేసి ఆ సీసీ ఫుటేజ్ల ఆధారంగా అయితే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అరెస్ట్ అయిన 20 మందిని కూడా రిమాండ్ కి తరలించారు. దీనికి అంటే కేసుకు సంబంధించి దర్యాప్తులో ఉన్న కారణంగా అయితే వివరాలు బయటకు చెప్పట్లేదు. ఈ కేసు వెనక, ఈ దాడి వెనక ఎంతటి వారున్నా కూడా, ఏ కుట్ర కోణం ఉన్నా కూడా ఛేదిస్తాము, ఎవరిని కూడా విడిచిపెట్టమని చెప్పి జిల్లా పోలీసు అధికారులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.